హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం జనరల్గా బయటికి వెళ్ళినప్పుడు ఇలా వాటర్ బాటిల్స్ కొనుక్కొని వాటర్ తాగుతూ ఉంటాము. అవి ఖాళీ అయిన తర్వాత పడేయకుండా వాటిని రీయూజ్ ఏ విధంగా చేసుకోవచ్చో కొన్ని ఐడియాస్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందని. ఫస్ట్ ఒక బాటిల్ని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్టు మార్క్ చేసుకొని దాన్ని కట్ చేసేసుకోవాలి. హాఫ్కి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. దాన్ని కత్తెర తీసుకొని ఎడ్జెస్ అన్ని సమానంగా ఉండేలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కిసాన్ డబ్బా క్యాప్ ఉంటుంది కదండి, చిన్న బాక్స్ వస్తుంది కదా, ఆ క్యాప్ తీసుకున్నానండి. దాన్ని ఈ విధంగా దీనికి క్యాప్ లాగా చేసుకున్నాను. ఇది రివర్స్ పెట్టి చూపిస్తున్నా కూడా ఏం ఊడిపోదండి. దానికి పైన ఒక థమ్స్అప్ క్యాప్ తీసుకొని గ్లూ గన్ స్టిక్తో పైన ఈ విధంగా హోల్డ్ చేసుకునే విధంగా స్టిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ కిచెన్ కంటైనర్స్గా యూజ్ చేస్తున్నానండి. నేను ఇందులో మనకు నచ్చిన పప్పులు కానీ ఏవైనా పోసుకోవచ్చు. మనకు బయటికి బాగా కనిపిస్తుంది, హోల్డ్ చేయొచ్చు కూడా. ఈ ఐడియా నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి సేమ్ అదే విధంగా ఒక కంటైనర్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఆ కిసాన్ డబ్బా మూత ఎడ్జెస్ మాత్రం ఉంచేసి లోపల మొత్తం కట్ చేసేసుకోవాలి. ఆ ఎడ్జెస్కి మొత్తం గ్లూ గన్ అప్లై చేసి ఆ వాటర్ బాటిల్ దానికి స్టిక్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్పూన్ హోల్డర్గా యూజ్ చేసుకోవచ్చు కిచెన్లో. ఇది కిచెన్లోనే కాకుండా కూడా మనకు పెన్ స్టాండ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఈ విధంగా చిన్న పిజ్జా బాటిల్ తీసుకొని దాని లేబుల్ని మొత్తం తీసేసి దాని క్యాప్ రిమూవ్ చేసి ఆ క్యాప్కి ఒక 4-5 హోల్స్ కొంచెం పెద్దవి చేసుకోవాలండి. ఇట్లా నీడిల్ సహాయంతో నేను హోల్స్ చేసుకున్నాను. ఈ హోల్స్ చేసుకొని దీనికి ఈ బాటిల్లో నేను సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ బాటిల్గా యూజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఆ బాటిల్లో ఆయిల్ పోసుకొని ఈ దోశల పైన కానీ చపాతీల పైన కానీ ఆయిల్ అప్లై చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఈ వాటర్ బాటిల్ తీసుకొని దాన్ని వీడియోలో చూపించిన విధంగా హాఫ్కి కట్ చేసేసుకోవాలండి. మొత్తం కట్ చేయొద్దు, లాస్ట్కి మాత్రం అది కొంచెం అలాగే ఉంచాలి వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇందులో బ్రషెస్ పేస్ట్ మనం పెట్టుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి. ఇది ట్రావెలింగ్కి మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇంకొక బాటిల్ తీసుకొని లేబుల్ కట్ చేసి వీడియోలో చూపించినట్టుగా మార్క్ చేసేసుకోవాలి. ఆ మార్క్ చేసేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఎడ్జెస్ కూడా సమానంగా కట్ చేసుకోవాలి. నేను ఒక కత్తెర తీసుకొని తర్వాత అది రివర్స్ పెట్టి వీడియోలో చూపించినట్టుగా క్యాప్ని మార్క్ చేసుకొని ఆ మార్క్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు ఒక హోల్ లాగా అవుతుందండి. దాన్ని మళ్ళీ రివర్స్ తిప్పి ఈ వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని ఆ మార్క్ చేసుకున్న విధంగా సేమ్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ షేప్లో వస్తుందండి. వాటికి ఎడ్జెస్ కూడా కొంచెం షార్ప్గా ఉంటాయి కాబట్టి ఆ షార్ప్ 2 సైడ్స్ కూడా కొంచెం కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఆ హోల్ చేసుకున్న దానికి వెళ్ళి బాటిల్ క్యాప్ని తీసి ఆ క్యాప్ని ఫిక్స్ చేయాలన్నమాట. ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న ఫ్లవర్ వాజ్ని పెడుతున్నానండి, కొంచెం డెకరేషన్ కోసం. ఈ సైడ్కి కట్ చేసుకున్న దాంట్లో ఇట్లా కీ చైన్స్ హ్యాంగ్ చేసుకోవచ్చండి. ఇది మంచిగా ఒక కార్నర్కి పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఈ బాటిల్కి అనేటివి కొంచెం కలర్ వేసి కొంచెం డెకరేటివ్గా చేసుకోవచ్చండి. ఈ విధంగా ఇది కీ చైన్ హోల్డర్గా యూజ్ చేసుకోవచ్చు. మనం కీ చైన్స్ ఎప్పుడు గోడకు తగిలిస్తుంటాం కదా, ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసిన బాటిల్లో పై భాగం కింది భాగం యూజ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మధ్య భాగం తీసుకొని వీడియోలో చూపించినట్టుగా 3 ఫింగర్స్ పెట్టి ఆ ఫింగర్కి సరిపోయే విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 సైడ్ కార్నర్స్కి హోల్స్ చేసేసుకొని మనం ఈ రబ్బర్లు జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం కదండి, ఇంట్లో ఉంటాయి కదా, ఆ రబ్బర్లని ఆఫ్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా అక్కడ ఇక్కడ ముడి వేసేసుకోవాలన్నమాట. మనం ఈ విధంగా ఫింగర్స్కి తొడుక్కొని ఈ విధంగా కూరగాయలు కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్నప్పుడల్లా మామూలుగా అయితే కట్ చేసుకున్నప్పుడల్లా మనకు ఫింగర్స్ తెగకుండా ఈ టిప్ యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఈ విధంగా ఒక బాటిల్ తీసుకొని దాని కింది భాగం తీసేసి వీడియోలో చూపించిన విధంగా ఈ పై భాగం కూడా మార్క్ చేస్తున్న దగ్గర కట్ చేసేసుకోవాలి. ఆ పై భాగంలో వీడియోలో చూపించినట్టుగా 2 హోల్స్ చేసుకున్నాను. ఈ హోల్స్లో ఒక దారం తీసుకొని
ఇట్లా హ్యాంగింగ్ చేసుకునే విధంగా వీడియోలో చూపించినట్టుగా ముడేసేసుకోవాలి బాటిల్కి. ఇది ఎక్కడంటే అక్కడ మనకు హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఇది కిచెన్లో హ్యాంగ్ చేసుకొని మనం కిచెన్లో కవర్స్ అన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత అక్కడిక్కడ పడేయకుండా ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. ఒకటే దగ్గర ఉంటాయి. మనకు కావాల్సినప్పుడు ఈజీగా తీసుకోవడానికి వీలుంటుందండి. మీరు కూడా ఈ ఐడియాని ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఒక బాటిల్ తీసుకొని బాటిల్లో ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను గ్లిటరిన్ ఫామ్ తీసుకొని కొంచెం కింద ఒక లైను, మిడిల్ ఒక లైను గ్లిటరిన్ ఫామ్ షీట్ని స్టిక్ చేసుకున్నాను. పైన కూడా గ్లిటరిన్ ఫామ్ని స్టిక్ చేసుకొని దానికి బ్లాక్ పెన్తో ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం డెకరేషన్ కోసం ఈ విధంగా స్టిక్ చేసుకున్నాను ఇవన్నీ. తర్వాత పై భాగంలో ఒక హోల్ చేసుకోవాలి. ఇది ఈ హోల్ అనేది హ్యాంగ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుందండి. హోల్ చేసుకున్న తర్వాత ఇందులో బ్రషెస్ వేసుకొని బ్రష్ హోల్డర్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. చూడడానికి చాలా నీట్గా మంచిగా అనిపిస్తుంది. ఇది ఈ బ్రష్ హోల్డర్లని కాకుండా కూడా పెన్ స్టాండ్గా గాను మనం ఛార్జింగ్ పెట్టి మొబైల్ వేసుకోవచ్చండి. దీంట్లో కూడా ఈ విధంగా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చండి. ఈ ఐడియాస్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్